దళితుల కోసం అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కుల కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించే ఒక కారణ పౌరుల తరంలో ఆయన ఉన్నారు. కానీ ఆయన తర్వాత ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకునే కాలం నుంచి రాజ్యాంగ నిర్మాతగా మారే వరకు ఆయన జీవిత ప్రస్థానంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. వీధిలేఖలు చదువుకున్నాడు, అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వర్గాల్లో సమాజంలో అగ్రవర్ణాల గృహికారాల మధ్య నలిగి రాటు తేలిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పడ్డ కష్టం మరి పడకూడదన్న ఉద్దేశంతోనే రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీకి, బీసీలకి అట్టడుగునున్న బలహీన వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నారు. అలా కాకుండా కేవలం నేను మంచి భారతదేశం వదులుతున్నాను, మంచి జీవితం వస్తుంది. దేశాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. వికసిత్ భారత్ గా దేశం మొత్తం వెలుగుతుంది. అలాగనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు నాయకత్వంలోని, అలానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని, మన పురంధేశ్వరి గారి నాయకత్వంలో సారథ్యంలోని ఇలాంటి వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనమందరం కూడా గౌరవించి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిరి బిడ్డలు అందరూ కూడా దీన్ని గర్వపడి